వారికి దేవుని వాక్యాన్ని తెలియపరిచే అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. అక్కడ వృక్షాది ఒకటో రాకపోతే ఒక విశ్వాసి నేర్పించాడు నాకు. అక్కడ వంట వండటం రాకపోతే సుబ్బమ్మ తల్లి అని ఒక తల్లి నేర్పించింది నాకు. అంట్లు గడగటం రాకపోతే సువర్ణ అనే ఒక చిన్న పిల్లని పెట్టుకుని ఆ అమ్మాయి సోప్ పెడతా ఉంటే నేను నీళ్ళలో ముంచి ఇస్తూ ఉండేవాడిని. అక్కడే నేర్చుకున్నా. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పేదానికి ప్రభు అవకాశాన్ని ఇచ్చాడు. అందుకు దేవుని నామం స్తుతించబడును గాక. ఆమేన్. ఒక 11 మందికి బాప్టిజాలు ఇచ్చేదానికి కూడా ప్రభు అవకాశాన్ని ఇచ్చాడు. అందుకు దేవుని నామం ఘనపరచబడును గాక. ఆమేన్. ఈ వారమంతయు సేవకునిగా నాకు, విశ్వాసులుగా మీకు కూడా ఏ ఆపద రానివ్వకుండా ఆయన కాపాడి ఉన్నాడు. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. రాత్రి వేళ ఈ ప్రార్థనకు చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఈ సంవత్సరం అంతయు మనం వెళుతున్న ప్రతి మార్గాల్లో ఆయన మనల్ని నడిపించును గాక. గట్టిగా చేతులెత్తి చెప్పండి ఆ మాట. ఆమేన్. నువ్వు పడుకున్న ప్రతి స్థలములో నా ప్రభు నిన్ను కాపాడును గాక. చెప్దాం గట్టిగా. ఆమేన్, ఆమేన్. నువ్వు లేచిన వెంటనే నా దేవుడే నీతో మాట్లాడును గాక. ఆమేన్. 22వ వాక్యాన్ని చదవండి. నీవు త్రోవలో వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మెలకువగా ఉన్నప్పుడు అది నీతో ముచ్చటించును. మరలా చదవమ్మా. ఈ సంవత్సరం అంతా దేవుడు నీవు త్రోవలో వెళుతున్నప్పుడల్లా నిన్ను దేవుడు నడిపించును గాక. ఆమేన్. నీవు పడుకున్నప్పుడల్లా నీ పడక చుట్టూ ఆయన నిన్ను కాపాడి దానికి నిలబడును గాక. నువ్వు లేచి కూర్చున్నప్పుడు నీతో మాట్లాడుటకు దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చును గాక. 23వ వాక్యంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆయన నిన్ను నడిపించేదానికి, ఆయన నిన్ను కాపాడేదానికి, ఆయన నీతో ముచ్చటించేదానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను కాపాడి నిన్ను నడిపించి నీతో మాట్లాడును గాక. ఎంతమందికి ఇష్టమని అడిగితే ఇక్కడ అందరూ మా అందరికి ఇష్టమే అని మాట్లాడతారు. ఏ ఒక్కరు మాకు దేవుడు మాట్లాడటం ఇష్టం లేదని కానీ, దేవుడు మమ్మల్ని నడిపించడం మాకు ఇష్టం లేదని కానీ, దేవుడు మమ్మల్ని కాపాడటం మాకేమాత్రం ఇష్టం లేదని అనేవాళ్ళు ఎవరు ఉండరు. తాగుబోతోడిని అడిగినా, తిరుగుబోతోడిని అడిగినా, మందిరం ఎక్కడ కనపడినా దండం పెట్టుకోవటమో, లేకపోతే సిలువ గుర్తు పెట్టుకోవటమో, లేకపోతే ఆగి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. అతను ఏ మార్గంలో వెళుతున్నా సరే నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకుంటాడు. నన్ను నడిపించు అని బ్రతిమిలాడుకుంటాడు. నాతో ముచ్చటించమని ప్రతి వ్యక్తి ఆశపడతాడు. ఆ దేవుడు మనతో ఈ పూట ఈ రాత్రి వేళ అంటున్నారు, నువ్వు మార్గంలో వెళుతున్నప్పుడల్లా నా దేవుని వాక్యం నిన్ను నడిపించును గాక. ఆమేన్. నీవు పడుకున్నప్పుడల్లా నిన్ను ఆయన వాక్యం కాపాడును గాక. నీవు లేచి కూర్చోగానే నీతో
నా దేవుని ప్రసన్నత మాట్లాడును గాక. చాలాసార్లు మనం వెళ్ళేటప్పుడు మార్గాల్లో ప్రార్థన చేసుకుని నన్ను కాపాడండి, మమ్మల్ని నడిపించండి, మేము వెళుతున్నామని చాలాసార్లు ప్రార్థన చేసి మనం వెళ్ళిన ప్రతి మార్గాల్లో ప్రభువు కాపాడిన సందర్భాలు ఇక్కడ కూడిన మనందరి జీవితాల్లో ఉన్నాయి. సాక్ష్యం చెప్పమంటే ప్రతి వ్యక్తి భయంకరమైన అపాయం నుంచి ప్రభు తప్పించాడనో, లేకపోతే ఆయన తోడుగా ఉన్న విషయాలు ఇవన్నీ తెలియపరుస్తూనే ఉంటారు. కానీ ఈ రాత్రి వేళ బాగా గమనించండి, నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో మాట్లాడును గాక. అది ఏంటంటే దేవుని ఉపదేశం, దేవుని వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో ఆ వాక్యం, ఆ ఉపదేశం నువ్వు లేచిన వెంటనే నువ్వు కూడుకున్నా ఎక్కడున్నా సరే ఆ ఉపదేశం నీ మీదకి ఒక వెలుగు వలె నీ మీద పడి నీతో మాట్లాడి నిన్ను తన రాకడ కొరకు నిన్ను నన్ను సిద్ధపరచును గాక. మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, నీ త్రోవల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు కాపాడబడతావు అని చెప్పండి. మీరు చెప్పరా పురుషులు? మీకు అవసరం లేదా? అందుకే మనుషులు ఉన్న దగ్గర కూర్చోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం కూడా ఉంది, అది కూడా చెప్పండి. నువ్వు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడును గాక అని చెప్పు. వెనకాలంలో చెప్పరా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును గాక అని చెప్పండి. హల్లెలూయా. చూడండి, మీరంతా ఎంత సంతోషంగా నవ్వుకుంటూ చెప్పారు. అంటే ఆయన మనల్ని నడిపిస్తే, ఆయన మనల్ని కాపాడితే, ఆయన మనతో మాట్లాడితే ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. మన స్థితి కొద్దిగా ఉన్నా సరే ఆయనే మనల్ని నడిపిస్తే, ఆయనే మనల్ని కాపాడితే, ఆయనే మనతో మాట్లాడుతున్నాడు అనుకో, మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆత్మీయ తండ్రి అయిన యేసన్న గారు టీపీఎం మినిస్ట్రీలో నుంచి దేవుడు పిలిస్తే బయటకు వచ్చినప్పుడు ఒంటరిగా 14వ మైల్ అనే ప్రాంతంలో సేవ ప్రారంభించినప్పుడు, డేవిడ్ రాజు గారు లేమల్లె ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు, తినటానికి లేక ఉండటానికి లేక, ఒక చిన్న రోడ్డు పక్కనే ఒక చిన్న రబ్బర్ చెట్లు ఉంటాయి కదా, ఆ రబ్బర్ చెట్లు వాటిని అల్లుకుని పాపం వాటి మీద ఏదో ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని భయంకరమైన పరిస్థితులు, ఎన్నో ఆఫర్లు వచ్చాయి, ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. కానీ యేసన్నకు తెలుసు ఏంటంటే ఆయన నన్ను నడిపిస్తున్నాడు. యేసన్నకు తెలుసు ఆయన నన్ను కాపాడుతున్నాడు. యేసన్న గారికి తెలుసు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన వ్యక్తి, ఆయన ద్వారా కాపాడబడిన వ్యక్తి, ఆయన ద్వారా నడిపించబడిన వ్యక్తి ముగింపు ఎలా ఉంటుందంటే మహిమకరంగా ఉంటుంది. మనుషులు మనల్ని నడిపిస్తే, లేకపోతే మనుషులు మనల్ని కాపాడుకుంటా ప్రొటెక్షన్ ఇచ్చి భద్రపరుచుకుంటా వస్తే, మనుషులు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలైనా, ఆ కాపుదలైనా, లేకపోతే ఆ నడిపింపైనా కొంతకాలమే ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి ఉన్నంత సెక్యూరిటీ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తికి ఉండదు. మరలా అతను అధికారంలోనికి వచ్చినాక మరలా ఆ యొక్క భద్రత ఉంటుంది. మనిషి కాపుదలని ఇస్తే, మనిషికి కాపుదల అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. అది రాజకీయ నాయకులకైనా, లేకపోతే సామాన్యులమైన మనకైనా ఎవరైనా తోడుగా ఉన్నారంటే అది కొంతకాలమే. వారు నడిపించాలి అంటే మనం వాళ్ళకి ఇష్టానుసారంగా నడిపించబడినప్పుడే మనం నడిపిస్తారు. కానీ మనం ఆరాధన చేయుచున్న దేవుడు మహిమలో చేర్చబడేంత వరకు నీ చేతిని, నా చేతిని విడిచిపెట్టకుండగా ఆయనే మనల్ని నడిపించును గాక. ఆమేన్. బాగా వినండి, మీరు ఒకరికి ఒకరు చెప్పుకున్నారు ఏమని? నీవు త్రోవలో వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, తర్వాత నీవు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడును.
నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఇవన్నీ జరగాలనుకున్న వాళ్ళు గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. అయితే మీరు దేవునికి ఇష్టపడేటట్టున్నారా లేదా? బాగా వినండి. ఇవి జరగాలంటే దేవుడు మనల్ని చూసి ఇష్టపడాలి, అసహించుకోకూడదు. ఈ 3 పనులు జరగాలి. ఆయన నిన్ను నడిపించాలి, ఆయన నిన్ను కాపాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. ఈ 3 పనులు జరగాలంటే దేవునికి అసహ్యాన్ని కలుగు చేసేటట్లుగా మనం బ్రతకూడదు. దేవునికి ఇష్టం కలిగించేటట్లుగా మనం బ్రతకాలి. అప్పుడు ప్రపంచమంతా నిన్ను వదిలేసిన ఒక యేసన్న గారిని దేవుడు ఎంత గొప్పవాడిని చేశాడో నిన్నంత గొప్పవాడినిగా చేయునుగాక. ప్రపంచమంతా నిన్ను మర్చిపోయినా నా ప్రభు నిన్ను కాపాడుకుంటా వచ్చునుగాక. ఆమేన్. ప్రపంచమంతా నీతో మాట్లాడకుండా ఆపేసిన నీతో నా దేవుడు ముఖాముఖిగా మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్. అయితే మన జీవితంలో జరగవలసిన పని ఏంటంటే దేవునికి అసహ్యం కలిగేటట్టుగా బతకూడదు. మీరు ఒకరికొకరు చెప్పుకున్నారు, మంచిదే. ఇది జరగాలంటే మనం ఎలా కనపడాలి? దేవుని దృష్టికి విశ్వాసులుగా కాదు, దేవుని దృష్టికి సేవకునిగా కాదు, దేవుని దృష్టికి క్రైస్తవునిగా మాత్రమే కాదు, దేవుని దృష్టికి అసహ్యం కలగకుండా బ్రతకాలి. మనం అసహ్యం గనక ఆయనకి కలిగేటట్లుగా మనం మారితే ఆయన మనల్ని నడిపించడు. దేవుని దృష్టికి మన మీద విరక్తి కలిగితే ఆయన మనల్ని కాపాడడు. దేవుని దృష్టికి ఒకవేళ హేయమైన వ్యక్తులంగా కనబడితే ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడు. చాలాసార్లు మీరు ఇలా అనుకుని ఉంటారు, ఏంటో ఈ మధ్య ప్రభువు మాట్లాడట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఏంటో ఆయన ఈ మధ్య నాకు దేవుని ఆయన వర్తమానాన్ని లేకపోతే జరగబోయే విషయాలు తెలియపరచట్లేదు, లేకపోతే ఏంటో నా జీవితం ఇలా నడిపించబడుతుంది అనే పరిస్థితిలోనికి ఒకవేళ మీరు వెళ్ళి ఉన్నారేమో. రాత్రి వేళ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో నా దేవుడు మాట్లాడునుగాక. ఈ ప్రసంగానికి ఇలా టైటిల్ పెట్టుకోండి, ముచ్చటించు దేవుడు అని పెట్టుకోండి. ఈ అంశానికి ఇలా పెట్టుకోండి, ముచ్చటించు దేవుడు. ఆయన మనతో ముచ్చటించాలంటే ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ అధ్యాయంలోనే 7 మాటలు ఉన్నాయి. ఆయన మనతో మాట్లాడాలంటే, ఆయన మనల్ని నడిపించాలంటే, ఆయన మనల్ని కాపాడాలంటే దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? 16వ వాక్యం చదవండి. అదే అధ్యాయం 16వ వాక్యం చదవమ్మా. యెహోవాకి అసహ్యమైనవి 6 కలవు, 7వది కూడా ఆయనకి హేయమే. అవి ఏమనగా చాలు. దేవునికి అసహ్యం కలిగించేది ఏంటి? అహంకార దృష్టి. ఆయనేమో నీతో ఏం చేయాలనుకుంటున్నాడు? మాట్లాడాలి. ఆయన మనతో ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. రెండోది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. మూడోది, ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ముచ్చటించాలంటే మాట్లాడాలనుకుంటున్నాడు మనతో. ఇప్పుడు ఆయన మనల్ని నడిపించాలనుకున్నప్పుడు, ఆయన మనల్ని కాపాడాలనుకున్నప్పుడు, ఆయన మనతో ముచ్చటించాలనుకున్నప్పుడు, ఆయనకి నచ్చని పనులు చేస్తే ఈ 3 పనులు ఆయన చేస్తాడా? ఏమనుకోవద్దు, మీకు అర్థమవటానికి ఇలా చెప్తా. ఇప్పుడు జాషువా ఉన్నాడు. వాడికి నేను ఏదో ఇద్దామని అనుకున్నాను. బాగా వినండి, అర్థమవటానికి. వాడికి నేను ఏదో ఒకటి ఇద్దామని అనుకున్నాను. వాడు నా మాట వింటలేదు అనుకో, ఇస్తానా? పొరపాటున ఇస్తానని మాట ఇచ్చాను, కానీ వాడు నా మాట వినని కారణాన్ని బట్టి వాడికి ఇవ్వను నేను.
వాడున్నాడు రాజన్నోళ్ళ కొడుకు, వాడికి కూడా ఇది ఇస్తానని చెప్పా. వెంటనే నా మాట విన్నాడు, వాడికి వెంటనే ఇచ్చేస్తా. వీడు జాషువా ఏమనుకుంటాడు, ముందు నాకు ఇస్తా అన్నాడు, నాకు ఇవ్వలేదు. మనిషికి కలిగేది ఏంటంటే ఇదే, ముందు నాకు ఇస్తానన్నాడు కదా, నాకు ఇవ్వట్లేదు, నా వెనకొచ్చాడు. షాలేం తల్లి కదా నీ పేరు, షాలేం తల్లి, షాలేం గాడికి ఇచ్చేసాడు పాస్టర్ అన్నకి నేను నచ్చలేదని అనుకుంటారు. చాలాసార్లు కూడా మనం దేవుని మీద అలుగుతుంటాం మనకు తెలిసి తెలియక. నాకంటే వెనకొచ్చినోడు ఆశీర్వదించబడ్డాడు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నా పరిస్థితి ఇలా అయిపోయింది, దేవుడు కూడా పక్షపాతం చూపిస్తున్నాడని అనుకుంటాం. మనం తెలివి తక్కువతో, జ్ఞానం లేక అవివేకంగా మనం అనుకుంటాం. నాకు ప్రాధాన్యతనివ్వట్లేదు, వాడికే ప్రాధాన్యతనిస్తున్నాడు. నిజంగా ఒక విశ్వాసికైనా ఒక సేవకునికైనా దేవుడు ప్రాధాన్యతనివ్వాలి అంటే ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చి ఆ వ్యక్తిని నడిపించి ఆ వ్యక్తిని కాపాడి ఆ వ్యక్తిని అభివృద్ధిలోనికి తీసుకొచ్చి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి దేవుని దృష్టికి అసహ్యము కలిగించే వ్యక్తిగా బ్రతకూడదు. ఎప్పుడు ఒక వ్యక్తి యేసయ్య దృష్టికి అసహ్యము కలిగించకుండా బ్రతుకుతాడో ఆ వ్యక్తితో దేవుడు నిత్యము ఉండి అతనికి తోడై ఉండి అతన్ని నడిపించి అతన్ని కాపాడి అతనితో మాట్లాడి ప్రభు తనని ఎలాగైతే వాడుకోవాలనుకున్నాడో ఆ రీతిగా వాడుకుని మహిమ పరుచుకును గాక. చెబుతాం గట్టిగా ఆమేన్, ఆమేన్. చాలాసార్లు మనకి తెలియంది ఏంటంటే, అరే నాకు ఇవ్వలేదు ఆడికి ఇచ్చేసాడు. కాదు, నీకు ఇవ్వకపోవటానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవుని మాట వింటలా. నువ్వు దేవుని మాట వినని కారణాన్ని బట్టే ఆయన నీకేమి ఇవ్వట్లా. యెహోవాకు అసహ్యము కలిగించేవి 6 కలవు. దేవునికి అసహ్యం కలిగిస్తుంది. ఆ దేవుడేమో నిన్ను నడిపించాలని, ఆ దేవుడేమో నన్ను కాపాడాలని, ఆ దేవుడేమో మనందరితో మాట్లాడాలనుకుంటుంటే మనమేమో దేవునికి నచ్చనివి లోపల పెట్టుకున్నాం. ఏంటి? మొట్టమొదటి మాట, ఆయన దృష్టికి నచ్చనిది ఏంటంటే అది ఏవనగా అహంకారమైన దృష్టి. ఒకడు అంటాడంట రాత్రి, ఒకడు అంటాడంట మేమందరం కలిసి కట్టెంపుడికి పోయి లైట్లు కట్టుకుని అన్నీ చేస్తే ఒకడు అంటాడంట తింటాకు వచ్చారా మీరు అంటాడంట. ఆడొక రూపాయి ఇలా, వాడొక రూపాయి ఇలా. ఇలా రాయబడింది. ఎవడి గర్వం చెప్పరేంటి? ఎవరి గర్వం కాదు, కొంచెం టైం పట్టింది. ఎవడి గర్వం వాడిని అనిచిద్ది అంతే. చాలామంది విశ్వాసులకు తెలియట్లా. ఎందుకు కాబట్టి మొన్నే పాపం కింద పడ్డాడు, అయినా బుద్ధి రాలేదే. మొన్నే కింద పడ్డాడు, బుద్ధి రాల. దేవుడు కొన్నిసార్లు చేసిన సరే గుర్తుపట్టట్లా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? కాపాడే దేవుడు వదిలిపెట్టడం ఏంటి? మన దేవుడు కాపాడేవాడు కదా, వదిలిపెట్టడం ఏంటి? వదిలేసాడంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయిందో లేకపోతే క్లచ్ ప్లేట్లు పోయినాయి, అది కాదు. అది కాదు కారణం. ఆయన వదిలిపెట్టాడంటే ఎక్కడో మనలో దేవునికి నచ్చని అహంకార దృష్టి, అహంకార బుద్ధి ఏదో మన లోపల ఉండి ఉంటుంది. అది దేవుని దృష్టికి కనబడి ఉంటుంది. ఆయన నడిపించే దేవుడు, కాపాడేవాడు, మాట్లాడే దేవుడు మనల్ని వదిలిపెడుతున్నాడంటే దాని అర్థం నీకు దేవునికి మధ్యలో ఏదో అహంకారం వచ్చేసింది. ఇలా రాయబడింది, ప్రతి జీవి కోరికలు ఆయన గుప్పిళ్ళు విప్పి, ఆయన గుప్పిళ్ళు విప్పే కదా తృప్తిపరిచేది. ఆయనే కనుక గుప్పిళ్ళు మూసేస్తే పరిస్థితి ఏంటి? ఆ దేవుడే మన అహంకార బుద్ధిని బట్టి గుప్పిళ్ళు మూసేసాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఆ దేవుడు గుప్పిళ్ళు విప్పుతున్నాడు కాబట్టే ప్రతి జీవి కోరికలు ఈ భూమి మీద తృప్తిపరచబడుతున్నాయి, లేకపోతే నెరవేర్చబడుతున్నాయి. పిల్లలందరూ కష్టపడి ఎప్పుడో 6 గంటలకు వచ్చాడు.
6 గంటలకు వచ్చి అప్పుడు అడావుడి చేస్తున్నాడు. నేను ప్రతి మనిషికి 3 అవకాశాలు ఇస్తాను. 2 అయిపోయినాయి. ఇంకో విషయం తెలిసింది, చక్కగా లేపి నిలబెట్టి చెప్పటమే. బైబిల్లో ఇలా ఉంది, ఒంటరిగా చెప్పమని ఉంది. అవునా? 2-3 సాక్షుల మధ్యలో చెప్పమనుంది. 3వసారి సంఘం మధ్యలో లేపి చెప్పమనుంది. 4వసారి వదిలేయమనుంది. అప్పుడు సాతానుగాడు వాడిని ఈడ్చుకుపోతాడని ఉంది బైబిల్లో. నెహెమ్యా గారికి కూడా చెప్తున్నా, 2 వారాల నుంచి చెప్తున్నా, బల్ల చేసి పెట్టయ్యా, డబ్బులు ఇస్తానయ్యా, బల్ల చేసి పెట్టయ్యా. ఈరోజు చేస్తంటాడు చేయడు, ఈరోజు చేస్తంటాడు చేయడు. డబ్బులు ఇస్తానయ్యా అని చెప్పి మధ్యలో ఆగిపోయింది పని. 2 వారాలు అయిపోయింది. 2 వారాలు? డిసెంబర్ ఉపవాస పండుగలు ముందు మొదలు పెట్టాడు, ఇంకా అవ్వలా. పని మొదలు పెట్టకుండా ఉంటే బయటోడికని ఇచ్చి చేయించుకుని ఏదో ఒకటి చేసేవాడు. మరి అర్థం కాదు ఏంటో. అది అబ్రాం పాస్టర్ గారు పిలిచి, అయ్యా చేస్తావంటే పరిగెత్తుకుని, బాబు ఏ సేవకుడైతే ఏమైంది, దేవుని ప్రతినిధి అంటే ప్రతినిధి అంతే, చిన్నోడా పెద్దోడని కాదు. దేవుని సేవకుడు అంటే సేవకుడు అంతే. ఎందుకు 1,80,000 రూపాయలు రవి గారు వాళ్ళ అబ్బాయికి నిన్న ఎంగిలి ఇస్త్రాకులు చేస్తున్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. 1,80,000 రూపాయలు అతనికి జీతం. ఈరోజు ఉదయాన్నే వచ్చి చెప్పాడు, 30,000 రూపాయలు పెంచారు పాస్టర్ గారు అని చెప్పాడు. పొద్దున్నే వచ్చి నాకు 1,80,000 ఒక 30 ఎంత? 1,00,000, 2,10,000 శాలరీ. కోటమంతా అయిపోయి మీరందరూ వెళ్ళిపోయారు కదా. ఇంగ్లీష్ త్రాకులన్నీ ఆయన, ఆ తర్వాత వచ్చేసేసి కుమారి తల్లి వాళ్ళందరూ ఎత్తి పారేస్తున్నారు. అయిపోయేదాకా మేము అక్కడే ఉండొచ్చాం కదా. ఎందుకు అంత ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? ఒకప్పుడు పాపం 23 సంవత్సరాలు అద్దీంట్లోనే ఉన్నారు వాళ్ళు. 23 సంవత్సరాలు. వాళ్ళ కొడుక్కి 2,10,000 రూపాయలు జీతం ఈరోజు. అందరూ తినేసిన ఎంగిలి మెతుకులు తీయాల్సిన అవసరం ఉందండి, ఇస్త్రాకులు తీయాల్సిన అవసరం ఏంటి? అంటే దేవుని దృష్టి కూడా పడాలంటే మనకి ఎంత ఇచ్చినా సరే దీనత్వంలోనే ఉండాలి. నీకెంతైనా నీ దేవుడు, నువ్వెంత తగ్గించుకుంటావో నీ మీద దేవుని కృప పడును గాక, నీ మీద దేవుని సన్నిధి పడును గాక, నా మీద దేవుని సన్నిధి పడును గాక. ఆమేన్. ఆయన నడిపించాలనుకుంటే ఇప్పుడు అడ్డేమొస్తున్నాయి, ఏమొస్తున్నాయి? ఒకటి ఏమొస్తుంది? అహంకారం. నేను పోయేదేంటి, నేను వచ్చేదేంటి? దేవుడు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకోవద్దు, దేవుడిచ్చిన కృపని పోగొట్టుకోవద్దు. దైవజనులైన యేసన్న గారు ఇంతగా ఆశీర్వదించబడటానికి ఆ రోజు టీపీఎం మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఎంగిలి మెతుకులు ఇస్త్రాకులు తీసేస్తానంటే ఒప్పుకోలేదు. ఆయన్ని ఒప్పుకోనందుకు ఏడ్చి ఆత్మను పొందుకున్నాడు. ఎందుకు తీయొద్దన్నారంటే పరిశుద్ధ ఆత్మ లేదని ఎంగిలి ఇస్త్రాకులు తీయొద్దన్నారు. మీరు పరిచయం చేస్తున్నారు, మీరంతా మీకు ఆత్మ ఉందని ఎప్పుడైనా అడిగారా? కానీ ఆ రోజు అడిగారు ఆయన. ఎంగిలి ఇస్త్రాకులు కూడా తినలేసాను. ఏడ్చి ఆత్మను పొందుకున్న తర్వాత ఎంగిలి ఇస్త్రాకులు నాకేంటి అని అనుకోవాలి కదా. అంటే మనం ఎప్పుడు దేవుని దృష్టికి అహంకార దృష్టి కనపడకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ క్రీస్తు కృపలో మరుగైపోతామో దేవుడు అంతగా మనల్ని హెచ్చించి ప్రభు వాడుకును గాక. మనతో మాట్లాడుకోవడానికి రీజన్ ఇదే. దేవుడు మారేవాడు కాదు, ఆయన కాపాడకుండా వదిలిపెట్టేవాడు కాదు, దేవుడు మనల్ని నడిపించకుండా విడిచిపెట్టేవాడు కాదు. అహంకారం. నిజంగా మా అమ్మ నాతో మాట్లాడింది. నువ్వు కాదు రప్పించోడా, దేవుడు వాడుకున్నాడు. నేను ఇట్లా వాడబడ్డానంటే నువ్వు కాదు రప్పించోడా, దేవుడు నువ్వు వాడుకున్నాడు. నువ్వు కాదయ్యా, నువ్వు మరుగైపోవాలి. దేవుడు మా అందరూ వచ్చారు, సిద్ధంతో చచ్చిపోయింది. అందరూ వచ్చారంటే ఆయన దేవుడు ఏం కాదులే అని చెప్పి
ఒక మాట అయ్యా, మనం చచ్చిపోతే 3 అడుగులు అర్థం, 6 అడుగులు పొడవు పోయి 3 అడుగులు వెడల్పు. దీనిని గుర్తుపెట్టుకొని మర్చిపో. మాకు 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, ఏదో చెప్పింది మొత్తం. ఇదే మనం సంపాదించినవి ఏవి ఎత్తుకెళ్ళవు. నేను సంపాదించినవి ఏది ఎత్తుకెళ్ళి అన్ని ఎత్తుకెళ్ళి 6 అడుగులు పోయి 3 అడుగులు వెడల్పు. వెళ్ళేటప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తులు ఒక్కడు కూడా పడేరు. ఏ మాత్రం అహంకార దృష్టి ఉండనే ఉండవు. నిజంగా మన జీవితంలో అహంకారం అనేది ఉంటే ముందు ఏమైపోతాయంటే 3 పనులు ఆగిపోతాయి. ఒకటి, దేవుడిని నడిపించి ఆపేస్తాడు, నిన్ను కాపాడటం ఆపేస్తాడు, నీతో మాట్లాడటం ఆపేస్తాడు. పాత నిబంధనలో సౌలు అని చెప్తాడు. ఆ వ్యక్తిని దేవుడు ఒకప్పుడు నడిపించాడు. అక్కడికి గాడిదలమ్మడి తిరిగేవాడిని ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఏం చేశాడు? నడిపించుకుంటూ తెచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అతన్ని శత్రువుల చేతుల్లో నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తనతో మొత్తం మనసునిచ్చి మాట్లాడుతూ వచ్చాడు. పట్టాభిషేకం చేస్తావు రారా సింహాసనం కూర్చుంటే సామానుల్లోనికి వెళ్ళి దాక్కున్నాడు. అయ్యా, నేను అంత యోగ్యుడిని కాదు, అర్హుడిని కాదు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అహంకార దృష్టి వచ్చేసింది. ఒకప్పుడు ఏ దేవుడు అయితే నడిపించాడో ఆ దేవుడు మర్చిపోయి సమూయేలు ప్రవక్తతో ఆ ఎద్దుల శబ్దం ఏంటంటే నీ దేవునికని అంటున్నాడు. మన దేవునికని కూడా అంటులా, ఇది నీ దేవునికి అంటే ఏమొచ్చింది? అహంకారం వచ్చేసింది. తన హృదయం లోపలికి అహంకారం వచ్చేసింది. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసు? మొట్టమొదటిగా నడిపించడం ఆపేశాడు. కాబట్టి సోది చెప్పి సిగ్గునుగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అదే దేవుడు నడిపించినప్పుడు ఆడికి వెళ్ళాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నడిపించడం ఎప్పుడైతే ఆపేశాడో సిగ్గునుగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. రెండో విషయం చెప్తున్నాను చూడండి. కాపాడినప్పుడు అంతా శత్రువులు తనకు దూరం అయిపోతే దేవుని దృష్టిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇతనే శత్రువుగా మారిపోయాడు. ఒకప్పుడు శత్రువులు ఇతని మీదకి రాకుండా కాపాడితే ఎప్పుడైతే హృదయం లోపలికి ఆ అహంకారపు దృష్టి వచ్చేసిందో, మనసు వచ్చేసిందో, ఇప్పుడు ఇతనే శత్రువుగా మారిపోయి కాపాడబడవలసిన ఈ వ్యక్తి తన కత్తి మీద తను పడి చచ్చే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు దేవుడు మాట్లాడితే చాలు అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు దేవుని మాట కాకుండా మనుషుల మాట కొరకు వెతుకుతున్నాడు. ఏ మనిషి అయినా ఆలోచన చెప్తే బాగుండని మనుషుల మాట కొరకు వెతుకుతున్నాడు. అంటే దేవుని దృష్టి లేకపోతే దేవుని మనస్సు మన మీద నుంచి పోవటానికి ఒకే ఒక కారణం మన లోపల ఉన్న అహంకారం. ఫస్ట్ ఏమి ఎత్తుకెళ్తాం మనం? ఏమి ఎత్తుకెళ్తాం? పొరపాటును ఏమి ఎత్తుకెళ్తామన్నా సరే ఒప్పుకోరు. బంగారం ఉంటే మొత్తం ఒలిసి పక్కన పెడతాం. బంగారం ఉందనుకో ఒంటిపై మొత్తం తీసి పక్కన. విలువైన వస్త్రాలు కూడా నువ్వు కొనుక్కున్న చీరలు, మంచి మంచి బట్టలు కూడా తీసుకెళ్ళలేవు. అని పంచుకుంటాం. పొరపాటును మనం సంపాదించిన ఏది తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు. నిజంగా మన ఆశీర్వాదం పోవడానికి గల ఒకే ఒక కారణం అహంకారం. ఇలాగే అనుకున్నాడు, నా ప్రాణమా తిను తాగు శక్తి. ఒకే ఒక్క మాట, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఏమైపోతాయి? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఏమైపోతాయి? అహంకారం లేనివాడు ఎప్పుడు నాదేముందయ్యా, దేవుని మహాకృప అని పలుకుతాడు. నాదంటూ ఏమీ లేదు, దేవుని మహాకృప, దేవుని మహాకృప. అహంకారం ఉన్నవాడు ఇదంతా నేనే చేసి, ఇదంతా నేనే కట్టి, ఇదంతా నేను. అహంకార దృష్టి ఏమాత్రం మన లోపల ఎక్కడ కనపడకుండా దేవుడే దూరపరచునుగాక, ప్రభువే దూరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మన అహంకారం
అహంకారం కనబడిందంటే దాని అర్థం ఏంటంటే ప్రభు 3 పనులు ఆపేస్తాడంటే, నిన్ను నడిపించడం ఆపేస్తాడు, నిన్ను కాపాడటం ఆపేస్తాడు, నీతో మాట్లాడే పని కూడా ఆగిపోయింది. అందుకే చూడండి పౌలు గారు ఎప్పుడు ఒకే మాట, పూర్వం నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి, దోషకుణ్ణి. ఎప్పుడు ప్రారంభించినదే అంటాడు, కేవలం క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే నేను పట్టబడితేనే అంటాడు. మరలా అంటాడు, నేను పెంట వంటి వాడిని అని అంటాడు, నేను పామరుణ్ణని అంటాడు, పాపులందరిలో ప్రథమ పాపినని అంటాడు. ఏది కొత్త నిబంధన సమస్తని స్థాపించిన నాయకుడే, క్రొత్త నిబంధన సంఘానికి సేవాక్రమాలు నేర్పిన దైవజనుడే. నేను పాపుల్లోనే ప్రథమ పాపినని అంటాడు. మరి ఎక్కడైనా పౌలు గారి జీవితంలో పాపం జరిగిందని చూస్తే ఎక్కడా లేదు. పాపం మీద ఏమైనా జరిగిందని చూస్తే ఒక్కటి లేదు పాపం తన జీవితంలో. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకెక్కడైనా పాపం ఉందని వెతికితే ఎక్కడ పాపం లేదు. అంటే తన అహంకారాన్ని ఎక్కడ కనపడనివ్వట్ల. మళ్ళా అంటాడు, అతిశయించాలి కానీ నా అతిశయము క్రీస్తునందే అంటాడు. మరలా ప్రభువులో మరుగైపోతున్నాడు, ప్రభువు మాత్రం ప్రత్యక్షపరచబడుతున్నాడు. నిజంగా అందుకనే ఆ సామెతల గ్రంథంలో కూడా అన్నాడు, యెహోవాకి అసహ్యము కలిగించేవి 6 కలవు. కానీ పౌలు గారి జీవితంలో అది లేదు. ఎంత చేసినా నాదేముంది, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను తగ్గాలి, ఆయన హెచ్చవలసి ఉందని ఉంటాడు ఆయన. అంటే అహంకారం లేకపోతే ఎక్కడ అతను కనపడేదానికి మనిషి ప్రయత్నాలు చేయడు. అతను మరుగులో ఉంటాడు, అతను లోపల నుంచి దేవుడే ప్రజల ముందు ప్రత్యక్షమవుతాడు. దైవజనులు యేసన్న గారు ఎప్పుడు చెప్తుండేవాడు, నేను ప్రార్థన చేస్తే ఏదో జరగాలనుకోమాకండి, నేనేదో చేయబెడితే ఏదో జరగాలనుకోమాకండి, లేకపోతే కొబ్బరి నూనెకి డబ్బాకి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్దని అనుకోమాకండి, మీ అందరి మీద ఆయన చేతులు పెట్టాలని కోరుకోండి అనేవాడు. అంటే ఆ దైవ సేవకుల్లో స్వస్థత లేదా అని కాదు. యేసన్న గారు సేవ చేసిన రోజుల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఆయన సేవ చేసినప్పుడు ఆయన నడిచి వెళితేనే దెయ్యాలు పడిన రోజులు ఉన్నాయి. ఆయన ఊరి చివర ఎక్కడో శ్మశానాల దగ్గర పెట్టేవాడు, అక్కడ ఆ పొన్నూరులో ఆ చివర అదంతా నిండిపోయేది. అంటే ఆయనలో దేవుడు లేకపోతే, ఆయన్ని దేవుడు వాడుకోకపోతే అంత జనం అక్కడికి ఎలా వస్తారు? ఏ గ్రామంలో ఏ ఊరు చివర పాడుబడిన ఎక్కడ పెట్టినా, రావటానికి వసత లేని ప్రాంతంలో పెట్టినా సరే ట్రాక్టర్లో ఆటోలో ఏ కూడా పెట్టుకుని జనం అక్కడికి వచ్చేస్తాడు. దీని అంతటికి కారణం ఏంటంటే ఆయన ఎంత ఉన్నా సరే ఒకటే డైలాగ్ చెప్పేవాడు, నేను ఎవరినో తెలుసా, పోతురాజు మనవణ్ణి, నరసింహులు కొడుకుని, మా తాత రక్తంగా తాగేవాడు, మేకపోతుల రక్తం నేను కక్కేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఒక స్థితి వచ్చినా సరే, ఒక స్థాయి వచ్చినా సరే ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే వాళ్ళు మరుగైపోతూ దేవుడు వాళ్ళని ఎలా వాడుకుంటున్నాడో ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఇదిగో దేవుడు నీతో, నాతో, మనతో ఆయన ఉండి మనల్ని నడిపించి, మనల్ని కాపాడి, మనతో మాట్లాడాలంటే మనం ఎంత చేసినా సరే దేవుని కొరకు మరుగై చూడు. నా ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను ఘనపరుచునుగాక, నా ప్రభువు నిన్ను విస్తరింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన మాట్లాడాలంటే కూడా నీకు ఆయన స్వరం వినబడకపోవటానికి కారణం కూడా ఏంటంటే అసహ్యమైనవన్నీ లోపల ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడతాడు? మీ ఇంట్లో ఉన్న భర్త భార్యనో, లేకపోతే భర్త మాట భార్య వినకపోతే భర్త భార్యతో మాట్లాడతాడా? మాట్లాడు. ఒకవేళ మీరు చెప్పిన మాటలు మీ భర్తలు వినకపోతే మాట్లాడతారా? మాట్లాడు. పిల్లలు చెప్పిన మాట, ఒకవేళ మీరు చెప్పిన మాటలు తల్లిదండ్రులుగా చెప్పిన మాట పిల్లలు వినకపోతే మీరు వాడికి ఏదైనా ఇస్తారా? ఎవరు ఆలోచిస్తారు. మన దేవుడు కూడా అంతే. ఆయన మనకు తండ్రి, మనం ఆయనకి పిల్లలమై ఉన్నాం. ఆయన మనతో మాట్లాడాలంటే ఆయనకి అసహ్యమైనది నీ జీవితంలో ఎక్కడైనా ఉందేమో చూడు. మన హృదయంలో కానీ, మన మనసులో కానీ, మన తలంపుల్లో కానీ, మన ఆలోచనలో కానీ ఎక్కడైనా దేవునికి అసహ్యమైన దృష్టి ఏదైనా మనలో ఉంటే అది దేవుని నామములో దూరపరచబడును గాక, ఆయన నామములో దూరపరచబడును గాక. పౌలు గారు కూడా ఇలా అంటాడు చక్కగా, వాళ్ళ కుమారుడైన తిమోతితో అంటాడు. తిమోతితో చక్కగా చెప్తాడు,
ఎవరితో కలవద్దు అంటాడు తిమోతి? 2 తిమోతికి రాసిన పత్రికలో ఇలా ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఆ ఒక్క వాక్యం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయ్యుండు. అలా మాట్లాడేవాళ్ళు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. నువ్వు వాళ్ళకి ఎలా ఉండాలి? విముఖుడు వై అంటే దూరముగా ఉండాలి, వాళ్ళని వదిలిపెట్టి ఉండాలి. వాళ్ళకి విముఖుడుగా నువ్వు ఉండగలిగితే ఆయన నీతో మాట్లాడునుగాక. కింద వాక్యం కూడా చదవమ్మా. ఆ భక్తిహీనులు ఎలా ఉంటారు చెప్పిన? కొరికే పుండు గనక ప్రాగుతున్నట్లుగా ప్రాగుతారు నీ లోపలికి నిదానంగా. వాళ్ళు పునరుద్ధానమే లేదు, గతించిపోయిందని చెప్తూ సత్యము విషయంలో తప్పిపోయి కొంతమంది విశ్వాసాన్ని చెరుపుతా ఉన్నారు. అయినా దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఇప్పుడు నువ్వు వీళ్ళందరికీ ఎలా ఉండాలి? విముఖుడుగా ఉండాలి. మరలా కొంచెం కింద చదివితే అదే అధ్యాయంలో కొన్ని విషయాలు ఏముంటాయి, వీటిలన్నిటిని నువ్వు సాధకం చేయాలి. కొంచెం చదువుతూ ఉంటే అదే అధ్యాయం కొంచెం కిందకి చదువుకుంటూ వస్తే వీటిని నువ్వు ఎప్పుడు మనస్కరించి వీటిని నీవు సాధకం చేస్తా వీటిలన్నిటిని నేర్చుకుంటూ ఉండాలనే మాటలు కనపడతాయి. దేవుడు మనతో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇవే. ఎవడు అపవిత్రుడిగా ఉన్నారో, ఎవరు దేవునికి విరక్తి కలిగించేటట్లుగా లేదా అసహ్యం కలిగించేటట్లుగా ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు కనుక దైవజనుడైన పౌలు తన కుమారుడికి చెప్పినట్లుగా తిమోతికి, రాత్రి వేళ నీతో నాతో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే చెప్తున్నారు, ప్రారంభపు నెలలోనే ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. అయితే దేవుని దృష్టికి అసహ్యం కలిగించే మన లోపల చూచి వాటిని విడిచిపెట్టగలిగితే ఆయన మనలందరినీ నడిపించునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్. ఈ మాటలు ప్రభు మీ వినికిల్లో స్థిరపరచునుగాక. ఇంకా 7 విషయాలు ఉన్నాయి అక్కడే. ఆ విషయాలు నిదానంగా ఒక్కొక్కటి చెప్తాను. ఈ మాటలు ప్రభు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. దయచేసి మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించిన ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం, చిన్న తీర్మానానికి రండి. ఆయనేమో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరపు ప్రారంభపు ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో ఈ నెల ప్రారంభపు నెలలోనే ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు, ఆయన మనల్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాడు, ఆయన మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం పరిస్థితి ఎలా ఉంది? దేవునికి అసహ్యం కలిగే బ్రతుకుతున్నావా? దేవునికి విరోధమైన బ్రతుకుతున్నావా? చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న తీర్మానానికి రండి. ఆయన దృష్టికి అసహ్యము కలిగించేది, ఆయన చూచి తిరిగి వెళ్ళిపోయేది మన హృదయంలో ఉంది.